నమస్కారం, రుద్రా న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్డులో ఓ ఆర్టీసీ బస్ టైర్ పేలిన ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 3 మహిళలకు గాయాలయ్యాయి. గాయాలైన మహిళలను ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఉస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ ప్రయాణికులతో ఉస్నాబాద్ నుండి కరీంనగర్కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు టైర్ పేలి పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు, చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే నాగారం రోడ్డులో ఆర్టీసీ బస్సు టైరు పేలిన సమయంలో పక్కకు వేరే వాహనాలు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు నిర్వహణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే ఆర్టీసీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాదం జరిగిన విషయంపై ఆరా తీశారు. గాయపడ్డ మహిళలకు మెరుగైన చికిత్సను అందించాలని అధికారులను ఆదేశించారు. 14:40 నిమిషాలకి మన నాగారం రోడ్ నుంచి వెళ్తుంటే సడన్గా లోపల టైరు, వెనకటి లోపల టైరు బస్ట్ అయింది. బస్ట్ అయ్యడం వల్ల దానిపైన ఉన్న అల్యూమినియం రేటు పైకి స్టెప్ అవుట్ అయ్యి అక్కడున్న కూర్చున్న ప్యాసింజర్లకు ఒక 3కి దెబ్బలు తగలడం జరిగింది. అందులో ఒకరికి కొంచెం సీరియస్ ఏం లేదు, కాకపోతే కాలు సీరియస్గా కాలు దెబ్బ తగలడం ఎక్కువ తగలడం జరిగింది.